వెల్కమ్ టు రుద్ర టీవీ. డొనాల్డ్ ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్లో అమెరికా భారత్ బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి యుఎస్ అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం కృషి చేస్తామని చెప్పారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి మోదీ ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్య సమస్యలు, ఇమిగ్రేషన్ విధానాలపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలను ఇవి ప్రభావితం చేసే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి ఎక్స్ ప్లాట్ఫామ్ లో మోదీ ఓ పోస్ట్ చేశారు. అందులో అమెరికాతో సంబంధాల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ను అభినందించారు. రెండు పక్షాలు ఉపయోగకరమైన, నమ్మకైన పార్ట్నర్షిప్ ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ, వాణిజ్యం, డిఫెన్స్, ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై ట్రంప్ తో చర్చించినట్లు తెలిపారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్లోని పరిస్థితుల సహా ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. త్వరలో ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మోదీతో ఫోన్ కాల్ గురించి యుఎస్ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆన్సర్ చెబుతూ భారత ప్రధానితో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలిపారు. భారత్ తో యుఎస్ కు మంచి అనుబంధం ఉందని, వచ్చే నెలలో మోదీ వైట్ హౌస్ కు రావచ్చని తెలిపారు. వచ్చే నెలలో ఫ్రాన్స్ లో జరిగే ఏఐ సమ్మిట్ లో ట్రంప్, మోదీ కలుసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ఈ ఈవెంట్ కు హాజరవుతామని ప్రకటించారు. అలాగే ఈ ఏడాది చివర్లో క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్ కు వస్తారు. అమెరికా మేడ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కొనుగోలును భారత్ పెంచడం, న్యాయమైన వాణిజ్య సంబంధాన్ని కొనసాగిస్తున్న ప్రాముఖ్యతను అమెరికా అధ్యక్షుడు నొక్కి చెప్పారు. యుఎస్ కు భారతీయ ఎగుమతులపై సుంకం పెంపుదల గురించి భారతదేశంలో ఆందోళన నెలకొన్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ, ట్రంప్ తమ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ సవాళ్లను పరిష్కరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భారత పౌరులకు అమెరికా వీసాల జారీలో జాప్యంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రూబియో భారతదేశం నుంచి పెరుగుతున్న అక్రమ వలసల సమస్యను ముందుకు తీసుకువచ్చారు. యుఎస్ లో 18,000 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా గుర్తించింది. జో బైడెన్ పరిపాలనలో ట్రంప్ మొదటి టర్మ్ చేసినట్లుగా అక్రమ వలసదారులను వెనక్కి రప్పించడంలో సహకరించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. అయితే ఈ వ్యక్తుల భారతీయ మూలాన్ని ధృవీకరించడానికి తగినంత సమయం కావాలని కోరింది. ఈ దశలో సంఖ్యల గురించి మాట్లాడడం సమంజసం కాదని కూడా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికాలోని అక్రమంగా అడుగు పెడుతున్న వారిలో భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నారని అమెరికా భావిస్తోంది. ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఇవాల్టి టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.